ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజైతే మన బాబా గారు మన అందరి కోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకువచ్చారు ఫ్రెండ్స్. ఈ రోజైతే మన బాబా గారు మనందరికీ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు కూడా మీ కుటుంబం వారి విషయాలు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు మాత్రం నేను నీ గురించి తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తనా తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను తల్లి. గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేము. అంతటి సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో చెప్పే మాటలు. నీ తండ్రి మీద నమ్మకంతో ఒక్కసారి ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి. నీ ముందు పరమ పవిత్రమైన సాయి తండ్రి పాదాలు, మరొక వైపు ధనం ఉన్నాయి. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా. వీటిలో నువ్వు ఏది నిర్ణయించుకుంటావో అది జీవితమంతా నీకు తోడుగా, సమృద్ధిగా ఉండేలా నీకు నేను ప్రసాదిస్తానమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. ఏది కావాలో తెలివిగా కోరుకుంటావు. ఎంతో చక్కటి ఆలోచన ఉంది తల్లి నీకు. ఆ చక్కటి ఆలోచనతోటి నువ్వు నీ జీవితం అంతా సంతోషంగా గడిపేందుకు నీకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరికీ ఒక మంచి సందేశం అందించబోతున్నారండి. మన బాబా గారు ఒకవైపు పాదాలను, మరొక వైపు ధనంతో నిండిన కుండను ఉంచారు. వీటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోమని మన బాబా గారు అయితే అంటున్నారండి. మనం సాయి బిడ్డలం. మనం కోరుకునేది ఏదైనా సరే బాబా గారిని, బాబా గారు ఆశీస్సులనే కోరుకుంటాము. ఎందుకంటే మనకి బాబా గారే కావాలి. బాబా గారు పాదాలను ఆశ్రయించి మనం ఏం కోరుకుంటున్నాము. బాబా, నా ప్రతి కోరిక మీకు తెలుసు. ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని మనం అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏమి చెబుతున్నారు అంటే, తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. బాబా మీరే కావాలి అన్న నీ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ జీవితంలో నీకు ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. నువ్వు సంతోషంగా నన్ను నీతోనే ఉండమని అడిగావు కదా తల్లి. అందుకునేనమ్మా నేను ఎంతో సంతోషంగా, ఆనందంగా నేను నీ ఇంట శాశ్వతంగా ఉండేందుకు నేను నీ వద్దకు వచ్చానమ్మా. తల్లి, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకామయిలా మారుతుంది. నీ మనసు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, నీ హృదయం ఎప్పుడు ఇలా ప్రశాంతంగా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా నీకు అర్థమయ్యేలా చెబుతాను. నా మీద నమ్మకంతో, భక్తితో విను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బాబాగారు మనతో ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో బాబాగారు చెప్పే ఈ కథ ద్వారా తెలుసుకుని అందులోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన కథ ఫ్రెండ్స్. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. కథ విన్నవారికి కష్టాలు తొలగిపోతాయని స్వయంగా మన బాబా గారు చెబుతున్నారండి. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. గోపాలపురం అనే గ్రామంలో మాధవయ్య, రాధిక అనే దంపతులు ఉండేవారు. వారికి వైష్ణవి అనే చిన్న పాప ఉంది. మాధవయ్య అదే ఊరిలో భూపతి అనే జమీందారు దగ్గర పనిచేసేవాడు. భూపతి చాలా పిసినారివాడు. మాధవయ్య చేసిన పనికి తగిన ధనం ఇచ్చేవాడు కాదు.
వారికి ఆ వచ్చిన ధనం అస్సలు సరిపోయేది కాదు. రోజులు చాలా కష్టంగా గడిచేవి. నెల చివరికి ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు. కానీ తప్పక అక్కడే పనిచేసేవాడు. పట్టణం వెళ్ళి పనిచేద్దాము అంటే మాధవయ్యకి అక్కడ ఎవ్వరూ తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కానీ వారి జీవితంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. దేవుడి మీదే భారం వేసి బ్రతుకుతూ ఉండేవారు. ఒకరోజు మాధవయ్య తన పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి దండోరా వేస్తూ ఉంటాడు. ఇలా అంటాడు, ఇందు మూలంగా గోపాలపురం ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన గ్రామ పెద్దలు అరుణాచలం వెళ్ళటానికి బస్సులు ఏర్పాటు చేశారు. వచ్చే ఆదివారమే బస్సులు బయలుదేరుతాయి. కాబట్టి ఆసక్తి ఉన్న భక్తులు తమ పేర్లను పంచాయతీలో నమోదు చేసుకోగలరు. యాత్రకు టిక్కెట్టు ఖరీదు పెద్దవాళ్లకు 1500, చిన్నపిల్లలకు 1000 రూపాయలు అని ఆ వ్యక్తి దండోరా వేస్తాడు. ఇదంతా విన్న మాధవయ్యకి కళ్ళంట నీళ్లు వస్తాయి. మనసులో ఇలా అనుకుంటాడు, పరమేశ్వర, ఎన్నో సంవత్సరాల నుంచి నా కోరిక అరుణాచల క్షేత్రం సందర్శించి గిరి ప్రదక్షిణ చెయ్యాలని. కానీ ప్రతి సంవత్సరము కూడా మా ప్రయాణం వాయిదా పడుతూనే ఉంది. ఒక్క టిక్కెట్టు ధర నా నెల జీతమంత ఉంది. నేను మీ యాత్ర ఎలా చేయగలను అని బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న మాధవయ్యతో తన భార్య రాధిక ఇలా అంటుంది, ఏవండి, మన ఇరుగు పొరుగు వారంతా కూడా కుటుంబంతో కలిసి అరుణాచల యాత్రకి వెళుతున్నారంట. మరి మన పరిస్థితి ఏమిటండి అని అనేసరికి మాధవయ్య ఇలా అంటాడు, నీకు తెలుసు కదా రాధిక, ఒక్క టిక్కెట్టు ధర నా నెల జీతమంత ఉంది. మరి మనం అరుణాచలం ఎలా వెళ్ళగలం అని అనేసరికి భార్య ఇలా అంటుంది, అరుణాచలం వెళ్ళని కుటుంబం మన గ్రామంలో మనం మాత్రమే ఉన్నాము. ఒక్కసారి అరుణాచలం వెళ్ళి ఆ శివుణ్ణి దర్శిస్తే మన పరిస్థితులు మారతాయేమో అని భార్య అనేసరికి మాధవయ్య ఇలా అంటాడు, నీకు తెలిసిందే కదా, మనకి నెలంతా గడిచేసరికి రూపాయి కూడా మిగలటం లేదు. అలాంటప్పుడు మనం అరుణాచలం వెళ్ళటం ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు భార్య, అదే నిజమేనండి, కానీ ఒక్కసారి మీ యజమాని దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని వెళ్దామండి. అప్పుడు మాధవయ్య, అమ్మో, యజమానిని అడగటమా? ఎంత పని చేసినా కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి రేపు ఒక్కసారి అడిగి ప్రయత్నం చేస్తాను అని అంటాడు మాధవయ్య. తెల్లవారింది. మాధవయ్య ఎప్పటిలాగే యజమాని ఇంటికి పనికి వెళ్తాడు. యజమాని ఇలా అంటాడు, ఏరా మాధవయ్య, ఇలా రా ఒక్కసారి. మాధవయ్య, చెప్పండి జమీందారు గారు అనేసరికి, ఈ వారం మేము కుటుంబమంతా కలిసి అరుణాచల యాత్రకి వెళుతున్నాము. ఇంటి దగ్గరే నువ్వు కాపలా ఉండు, అన్నీ నువ్వే చూసుకోవాలి, తేడా రాకూడదు, ముందే చెబుతున్నాను అని జమీందారు అనేసరికి మాధవయ్యకి గుండె బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. జమీందారు ఇలా అంటాడు, ఏంట్రా అలా బిక్కమొహం పెట్టుకుని మౌనంగా ఉన్నావు? అప్పుడు మాధవయ్య, అయ్యా జమీందారు గారు, మేము కూడా అరుణాచల యాత్రకి వెళ్ళాలి అని అనుకున్నాము. మీ వద్ద కొంత డబ్బు అప్పుగా అడుగుదామని అనుకున్నాను అని అనేసరికి జమీందారు నవ్వుతూ, ఎందుకురా అప్పులు చేసి ఆలయాలు తిరుగుతాను అని అంటున్నావు? నీ స్థాయిలో నువ్వుండు. జమీందారు మాటలకు మాధవయ్య కన్నీరు పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. భార్య ఇలా అడుగుతుంది, ఏమండి, ఏమైంది? అంత బాధగా కనిపిస్తున్నారు. మీరు ఇంత బాధపడటం నేను ఎప్పుడూ చూడలేదు అనేసరికి మాధవయ్య జమీందారు గారి ఇంటి దగ్గర జరిగిందంతా కూడా భార్యతో చెబుతాడు. అప్పుడు భార్య, పోనీలేండి, బాధపడకండి, మనకి అరుణాచల శివయ్య తండ్రిని దర్శించే భాగ్యం మనకు లేదు అని బాధపడుతూ పడుకుంటారు. ఇదంతా కైలాసం నుండి పార్వతీ పరమేశ్వర్లు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, పరమేశ్వర, నీ భక్తుడు మాధవయ్య కన్నీరు చూసి కూడా మీ మనసు చెలించలేదా అని అనేసరికి పరమేశ్వరుడు, పార్వతి, నా భక్తుడు మాధవయ్య సహనానికి పరీక్ష జరుగుతుంది. వరకు ఈ బాధలు తప్పవు. తదుపరి నుండి అద్భుతమైన జీవితాన్ని వరంగా ప్రసాదిస్తాను. పార్వతీదేవి ఇలా అంటుంది, ఆ మాధవయ్య కుటుంబం ధన్యులు స్వామి, మీ కరుణ వారిపై పడబోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి.
మాధవయ్య జమీందారు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాడు. జమీందారు ఇలా అంటాడు, అరుణాచల యాత్ర కోసం బట్టలు సామాగ్రి కొనటానికి కుటుంబంతో కలిసి పట్నానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా చూసుకో మాధవయ్య, ఇంటి వద్దనే ఉండు, మేము రాత్రికి తిరిగి వస్తాము అని చెప్పి జమీందారు కుటుంబంతో సహా పట్నం వెళ్తాడు. మాధవయ్య తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఆకాశంలో మబ్బులు మొదలయ్యాయి. రాత్రి అవుతుంది కానీ జమీందారు కుటుంబం ఇంకా ఇంటికి చేరుకోరు. ఏమై ఉంటుందా అని ఆందోళన చెందుతాడు మాధవయ్య. ఇంతలో ఒక వ్యక్తి మాధవయ్య వద్దకు వస్తాడు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, మాధవయ్య, మీ జమీందారు గారు కారు ఊరి చివరన ఆగిపోయింది. నిన్ను ఎడ్లబండి తీసుకుని అక్కడికి రమ్మని చెప్పమన్నారు. త్వరగా వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మాధవయ్య ఎడ్లబండితో ఊరి చివరికి వెళ్ళి అక్కడ ఉన్న జమీందారు కుటుంబాన్ని, వాళ్ళ కొన్న సామాన్ని బండిలో ఎక్కించి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా మాధవయ్య పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాడు. దారిలో మాధవయ్య మనసులో ఇలా అనుకుంటాడు, ఇంత రాత్రిపూట శ్రమించి జమీందారు గారి కుటుంబాన్ని ఇంటి వద్ద దింపాను. ఆయన కనీసం డబ్బులు ఇవ్వలేదు, కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు అని నిట్టూర్పుతో ఇంటికి వెళ్తాడు. ఇంటి వద్ద రాధిక మాధవయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఇంత రాత్రి అయింది, ఈయన ఇంకా ఇంటికి చేరుకోలేదు. జమీందారు గారి ఇంటి వద్ద ఏమైనా అయ్యిందో ఏమిటో. ఒక పక్కన వర్షం కూడా పెద్దదవుతుంది అని మనసులో అనుకుంటుంది. వచ్చిన మాధవయ్యతో ఇలా అడుగుతుంది, ఏమిటండి, ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది? రోజు రోజుకి పని ఎక్కువ అవుతుంది. జమీందారు గారి ఇంటి వద్ద ఏమైనా గొడవయిందేమోనని కంగారు పడ్డాను అని భార్య అడిగేసరికి మాధవయ్య ఇలా అంటాడు, అదేమీ లేదు రాధిక, జమీందారు గారు కుటుంబంతో కలిసి పట్నానికి వెళ్ళారు. వస్తూ ఉంటే కారు ఊరి చివరిలో ఆగిపోయింది. నేను వెళ్ళి ఎడ్లబండి మీద వారిని తీసుకువచ్చి ఇంటి వద్ద దింపి వస్తున్నాను, అందుకే ఆలస్యం అయ్యింది మాధవయ్య అనేసరికి భార్య, సర్లేండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, భోంచెద్దురుగాని రండి అని అంటుంది. అలా భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారగానే మాధవయ్య జమీందారు ఇంటి వద్దకు పనికి బయలుదేరాడు. దారిలో ఊరంతా కూడా కోలాహలంగా ఉంది. అందరూ కూడా అరుణాచల యాత్రకి ప్రయాణమయ్యారు. జమీందారు కుటుంబం కూడా బస్సు వద్దకు బయలుదేరటానికి సిద్ధంగా ఉంటారు. ఇదంతా చూసి మాధవయ్య లోలోపల బాధపడుతూ ఉంటాడు. జమీందారు ఇలా అంటాడు, మాధవయ్య, బస్సులు బయలుదేరే సమయం అయ్యింది, మేము అరుణాచలం వెళ్తున్నాము, ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వారు బయలుదేరిపోయారు. బస్సులన్నీ కూడా బయలుదేరిపోయాయి. చీకటి పడుతుంది. మాధవయ్య బాధపడుతూ జమీందారు ఇంటి వద్ద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అటుగా వృద్ధ దంపతులు తడుస్తూ వస్తూ ఉంటారు. వారు మాధవయ్య దగ్గరికి వచ్చి ఆగుతారు. ఇలా అంటారు, బాబు, మేము అరుణాచలం యాత్రకి పాదయాత్ర మీద వెళుతున్నాము. అకస్మాత్తుగా ఈ వర్షం వలన మా ప్రయాణం ఆలస్యమైంది. కాబట్టి మాకు ఉండటానికి ఏమైనా ఏర్పాట్లు చేయగలరా? అలాగే తినటానికి ఏమైనా ఏర్పాట్లు చేయగలరా? ఇక నడిచే ఓపిక కూడా లేదు అని అనేసరికి మాధవయ్య ఇలా అంటాడు, అయ్యా, ఇది మా ఇల్లు కాదు, ఇది మా జమీందారు గారి ఇల్లు. వారు అరుణాచల యాత్రకు వెళ్ళారు. నేను రాత్రంతా కూడా ఇక్కడ కాపలాగా ఉండాలి. ప్రస్తుతం నా వద్ద తినడానికి ఏమీ లేదు. ఆ ఇల్లు ఇక్కడికి దగ్గరే. మీకు అభ్యంతరం లేదు అంటే మిమ్మల్ని మా ఇంటి వద్ద దింపుతాను. మా భార్య అయిన రాధికకు చెప్పి మీకు భోజనం అలాగే ఉండటానికి ఏర్పాట్లు చేయిస్తాను. నేను జమీందారు గారి ఇంటికి వచ్చేస్తాను. ఎందుకంటే రాత్రంతా ఇక్కడ కాపలాగా ఉండాలి. పెద్దావిడ ఇలా అంటుంది, బాబు, మేము ఎవరో నీకు తెలియదు, కానీ నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి. దారిలో మేము చాలామందిని సహాయం అడిగాము, కానీ ఎవ్వరూ మాకు సహాయం చెయ్యలేదు. నీకు ధన్యవాదాలు. మేము మీ ఇంట్లో బస చేస్తాము అని పెద్దావిడ అంటుంది. అప్పుడు మాధవయ్య, రండి మా ఇంటికి వెళదాము అని అంటాడు. ఇంతలో పెద్దాయన,
ఏమిటయ్యా, ఊరంతా కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక మనిషి కూడా కనిపించటం లేదు. అన్ని ఇళ్ళు తాళాలు వేసున్నాయి. అప్పుడు మాధవయ్య దాని గురించే తలుచుకుంటూ ప్రతి సంవత్సరము కూడా బాధపడుతూ ఉంటాను అనేసరికి ఆ పెద్దాయన, ఏమైంది మాధవయ్య, అంతలా బాధపడటానికి కారణమేమిటి అనేసరికి మాధవయ్య, ప్రతి సంవత్సరము కూడా మా ఊరు నుండి అరుణాచలం వెళ్ళటానికి బస్సు బయలుదేరుతుంది. ఊర్లో వారందరూ కూడా అరుణాచలం వెళ్ళారు. అందుకనే ఊరంతా కూడా ఖాళీగా ఉంది. అప్పుడు పెద్దాయన, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అనేసరికి మాధవయ్య, ప్రతి సంవత్సరము కూడా మేము కూడా వెళ్ళాలి అని అనుకుంటాము. కానీ ప్రతిసారి మా జీతం సరిపోక, పరిస్థితులు అనుకూలించక అరుణాచలం వెళ్ళటం కుదరటం లేదు. ఈసారి కూడా మా జమీందారు గారిని అప్పుగా డబ్బులు అడిగాను. కానీ ఆయన హేళనగా అప్పు చేసి గుడికి వెళ్ళాలా అని అన్నారు. అప్పుడు పెద్దాయన, అరుణాచలం వెళ్తావులే మాధవయ్య, మేము కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాము. ఇప్పటికి కాలినడకన బయలుదేరాము అని అంటాడు ఆ పెద్దాయన. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. మాధవయ్య భార్య రాధికకు విషయం చెప్పి వంట చేయిస్తాడు. రాధిక వంట చేసి వృద్ధ దంపతులకు భోజనాలు వడ్డిస్తుంది. వారు సంతృప్తిగా భోజనం చేస్తారు. మాధవయ్య వారు నిద్రపోవటానికి ఏర్పాట్లు చేసి మాధవయ్య తిరిగి జమీందారు ఇంటికి బయలుదేరుతాడు. వెళుతూ వెళుతూ మాధవయ్య మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ పాటికి బస్సులు అరుణాచలం చేరుకుని ఉంటాయి. అయ్యో, వర్షం ఎక్కువగా ఉంది. వారందరి ప్రయాణం ఎలా ఉందో ఏమిటో. పరమేశ్వర, వారందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేలా చూడు స్వామి అని మనసులో అనుకుంటాడు. అప్పుడు కైలాసం నుంచి పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది, స్వామి, తమ భక్తుణ్ణి చూశారా? తాను వెళ్ళకపోయినా వెళ్ళిన వారు క్షేమంగా రావాలి అని కోరుకుంటున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, అదే పార్వతి, మాధవయ్యలో నాకు నచ్చే మంచితనం, తన అమాయకత్వం అనేసరికి పార్వతీమాత ఇలా అంటుంది, స్వామి, తమ భక్తుడు అరుణాచలం వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి? అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, ఇంకా ముందు ముందు అసలైన పరీక్షలు ఉన్నాయి మాధవయ్యకు అని పరమేశ్వరుడు అంటాడు. ఇంతలో మాధవయ్య జమీందారు ఇంటికి చేరుకుంటాడు. కానీ జమీందారు ఇంట్లో అప్పటికే దొంగలు దొంగతనం చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం మాధవయ్యకు తెలియదు. మాధవయ్య రాత్రంతా అక్కడే బయట కాపలాగా ఉండి ఉదయం అవ్వగానే ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న మాధవయ్యకి ఆ పెద్ద ఆయన దిగాలుగా కనిపిస్తాడు. ఆ పెద్ద ఆయన్ని మాధవయ్య ఇలా అడుగుతాడు, ఏమిటండి దిగాలుగా ఉన్నారు? రాత్రంతా నిద్ర సరిగ్గా పట్టలేదా? అప్పుడు పెద్ద ఆయన, లేదు బాబు, నిద్ర బాగానే పట్టింది. మా భార్య భవానీకి వర్షంలో తడవటం వలన రాత్రంతా వణుకుతూనే ఉంది. జ్వరం వచ్చింది. ఇప్పటికీ ఇంకా పడుకునే ఉంది. మేము ఉదయాన్నే మీకు చెప్పి తిరిగి అరుణాచల యాత్ర ప్రారంభించాలి అని అనుకున్నాము. కానీ తాను లెగలేకపోతుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఒకరోజు ఉండి వెళ్ళిపోతాము. మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు క్షమించు బాబు. ఉదయం నుంచి మీ భార్య మా ఇంటావిడికి సేవలు చేస్తుంది అనేసరికి మాధవయ్య, అయ్యో, మరేమీ పర్వాలేదండి. పెద్దమ్మగారికి తగ్గే వరకు ఇక్కడే ఉండండి. మాకు ఉన్న దానిలోనే మీకు పెట్టుకుంటాము. ఇంత వర్షంలో మీరు అమ్మగారిని తీసుకుని ఎలా వెళతారు? ఎక్కడికని వెళతారు అనేసరికి ఇంతలో పాప బయటికి వచ్చి, నాన్నగారు, మీరు రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? నేను మీకోసం రాత్రి ఇల్లంతా వెతికాను, కానీ మీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మాధవయ్య, అవునా చిట్టుతల్లి అని అంటాడు. అప్పుడు కూతురు, అవును నాన్నగారు, రాత్రి పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చాయి. నాకు చాలా భయమేసింది. నిన్ను పట్టుకుని పడుకుందాం అని అనుకున్నాను నాన్న. అప్పుడు మాధవయ్య, అవునా చిట్టుతల్లి, జమీందారు గారు ఊరి నుంచి రాగానే నేను ఇంటికి వచ్చేస్తాను కదా. అప్పుడు కూతురు, సరే నాన్నగారు అంటది. మరి మనం ఎప్పుడు వెళ్తాం అరుణాచల యాత్రకి అని పాప అనేసరికి పెద్దాయన ఇలా అంటాడు,
మీరు వెళ్ళే రోజు దగ్గరలోనే ఉందమ్మా. నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకువెళ్తాను. మాధవయ్య ఇంట్లోకి వెళ్ళి పెద్దావిడ ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ రాధిక పెద్దావిడికి సేవలు చేస్తూ ఉంటుంది. మాధవయ్య పెద్దావిడిని ఇలా అడుగుతాడు, అమ్మా మీకు ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అనేసరికి ఆ పెద్దావిడ, మాధవయ్య కొంచెం నీరసంగా ఉంది. రాత్రి నుంచి నీ భార్య రాధిక నాకు సేవలు చేస్తూ ఉంది. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాం అనేసరికి మాధవయ్య, అమ్మ అదేమీ లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి అని గదిలోంచి బయటికి వస్తారు. అప్పుడు రాధిక మాధవయ్యతో ఇలా అంటుంది, ఏవండి పాపం రాత్రి నుంచి అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే చూడండి, వైద్యుణ్ణి పిలిచి చూపిద్దాం. ఆ రాధిక, వైష్ణవి పుస్తకాల కోసం దాచిన 500 రూపాయలు ఉన్నాయి. వాటితో ప్రస్తుతం వైద్యుని తీసుకొచ్చి వైద్యం చేయిద్దాం. అప్పుడు భార్య, సరే అయితే మీరు త్వరగా వెళ్ళి వైద్యుని తీసుకురండి, ఆలస్యం చేయకండి అని అంటుంది. అప్పుడు మాధవయ్య పక్క ఊర్లో ఉన్న వైద్యుని తీసుకుని వస్తాడు. వైద్యుడు ఆమెను పరీక్షించి మరేమీ పర్వాలేదు, వర్షంలో తడవటం వలన జ్వరం వచ్చింది అంతే, కొన్ని మందులు ఇస్తాను అవి వాడండి సరిపోతుంది చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. 2 రోజులు గడుస్తుంది. ఆ పెద్దావిడ ఆరోగ్యం కుదిటపడుతుంది. వారు మాధవయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మాధవయ్యకి చెప్పి తిరిగి ప్రయాణం మొదలు పెట్టడానికి. మాధవయ్య జమీందారు ఇంటి వద్ద పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అరుణాచలం వెళ్ళిన బస్సులు ఒక్కొక్కటి తిరిగి వస్తూ ఉంటాయి. అప్పుడు మాధవయ్య మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మయ్య, యాత్రలకు వెళ్ళిన బస్సులన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. జమీందారు గారు కూడా ఈ పూట ఇంటికి వచ్చేస్తారు. జమీందారు గారిని కలిసి ఆయనకి చెప్పి ఇంటికి వెళతాను అని అనుకుంటాడు. ఇంతలో జమీందారు కుటుంబం ఇంటికి చేరుకుంటుంది. మాధవయ్య జమీందారుతో ఇలా అంటాడు, జమీందారు గారు ప్రయాణం అలాగే దర్శనం ఎలా జరిగింది అని అంటాడు. అప్పుడు జమీందారు, బాగానే జరిగిందిలే అంటాడు. మాధవయ్య, సరే అయ్యగారు, రాత్రంతా ఇక్కడ పనులు చేసి అలసిపోయాను. ఇంటికి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం వస్తానండి అనేసరికి జమీందారు, అలా ఎలా కుదురుతుందిరా, మేము ఇప్పుడే కదా ఊరి నుంచి వచ్చాము, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి త్వరగా తిరిగిరా అని అంటాడు జమీందారు. అప్పుడు మాధవయ్య, సరేనండి అని అంటాడు. ఇంతలో జమీందారు లోపలికి వెళ్ళి పెద్దగా అరుస్తాడు, ఒరే మాధవయ్య, ఎక్కడ ఉన్నావు, ఇలా త్వరగా లోపలికి రా అని అనేసరికి మాధవయ్య, బాబోయ్, జమీందారు గారు అరుస్తూ నన్ను పిలుస్తున్నారేమిటి అని లోపలికి వెళతాడు. అప్పుడు జమీందారు, ఒరే మాధవయ్య, ఎందుకురా ఇలా దొంగతనం చేశావు, డబ్బులు అడిగితే ఇవ్వలేదు అని ఇలా దొంగతనం చేస్తావా? అప్పుడు మాధవయ్య, దొంగతనమా అయ్యగారు, అయ్యా నాకు ఏమీ తెలియదు, దొంగతనం జరిగిన విషయం కూడా నాకు తెలియదు, మీరు వేసిన తాళం వేసినట్లే ఉంది కదా. అప్పుడు జమీందారు, ఇంటికి కాపలా ఉంది నువ్వే కదా, ఊర్లో ఉంది కూడా మీరే కదా, ఊర్లో ఇంకా ఎవరూ లేరు అని జమీందారు మాధవయ్య మీద విరుచుకుపడుతూ మాధవయ్యని బయటికి తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేస్తాడు. జమీందారు, ఇప్పటికైనా నిజం చెప్పు, ఊర్లో అందరికీ తెలిసేలోపు అని అనేసరికి మాధవయ్య, అయ్యా నాకు ఏమీ తెలియదు, నేను ఉండగా ఇంటికి ఎవరూ రాలేదు అనేసరికి జమీందారు కోపంతో మాధవయ్యని కొడతాడు. జమీందారు అలా కొడతా ఉంటే మాధవయ్య, ఈశ్వర పరమేశ్వర, ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష అని తనలో తానే బాధపడుతూ అనుకుంటాడు. ఇంతలో ఇంటి వద్ద నుంచి పెద్ద అయిన మల్లయ్య గారు జమీందారు గారింటికి వస్తాడు. జమీందారు గారి ఇంటికి చేరుకున్న మాధవయ్య గారు జమీందారు మాధవయ్యని కొట్టడం చూసి కోపంగా అతని వద్దకు వెళ్తాడు. జమీందారును ఇలా అడుగుతాడు, ఎందుకు కొడుతున్నారు మరీ దారుణంగా మాధవయ్యను అని అడిగేసరికి జమీందారు, దొంగతనం చేసి ఇంట్లో వస్తువులు పట్టుకుపోతే కొట్టకుండా ఏం చేస్తారు, ఇంతకీ మీరెవరు, ఈ ఊర్లో ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, అసలు మీరు మాధవయ్యకి ఏమవుతారు, మీకు కూడా ఈ దొంగతనంలో భాగం ఉందా? ఈలోగా మాధవయ్య,
మల్లయ్య గారు, అసలు నాకు ఏమీ తెలియదండి. దొంగతనం జరిగిన విషయం కూడా నాకు తెలియదు. నేను చెబుతూ ఉంటే జమీందారు గారు నన్ను నమ్మటం లేదు అని మాధవయ్య బాధపడుతూ చెప్తాడు. అప్పుడు మల్లయ్య గారు కోపంతోటి జమీందారుని, ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం మాధవయ్యే చేశాడు అని నువ్వు ఎలా అనుకుంటావు? మాధవయ్య దొంగతనం చేశాడు అని నువ్వు రుజువు చేయగలవా? నేరం రుజువు కాకుండా నువ్వు ఎలా శిక్ష వేస్తావు? అలా చేయకూడదు అని నీకు తెలియదా? చూస్తూ ఉంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అలా అంటూ ఉండగా ఇంతలో ఆ ఊరి ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. అక్కడికి వచ్చిన గ్రామ పెద్ద ఇలా అంటాడు, జమీందారు గారు, నేరం రుజువు కాకుండా మాధవిని ఎందుకు చెట్టు కట్టేసి కొడుతున్నారు? ఇలా చేయటం కూడా నేరమే. నేను మాధవి ఇంటికి మనుషుల్ని పంపించి సోదా చేయిస్తాను. మీ ఇంట్లో ఏమేమి పోయాయి? అప్పుడు జమీందారు, అయ్యా గ్రామ పెద్దగారు, మా ఇంటికి మాధవి మాత్రమే కాపలాగా ఉన్నాడు. అలాగే ఊరిలో కూడా మాధవయ్య కుటుంబం మాత్రమే ఉంది. మరి ఇంకెవరో చేశారు అని ఎలా అనుకుంటామండి? సరే, మా ఇంట్లో డబ్బు బంగారము పోయాయి అనేసరికి ఆ ఊరి పెద్ద, సరే ఇప్పుడే మనిషిని పంపిస్తున్నాను, మాధవి ఇంటిని సోదా చేయిస్తాను అని చెప్పి ఒక మనిషిని పంపిస్తాడు. ఊరి పెద్ద ఇలా అంటాడు, జమీందారు గారు, మాధవయ్య మీ ఇంటికి కాపలాగా ఉన్నాడు అంటే 24 గంటలు ఇక్కడే ఉండలేడు కదా. ఆయనకి కుటుంబం ఉంది కదా. ఒకవేళ మీరు చెప్పినట్లుగా అంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగి ఉంటే ఈ పాటికే ఊరి విడిచి వెళ్ళిపోయేవారు కదా. ఒకవేళ మీరు చెప్పినట్లుగే దొంగతనం చేసినట్లు రుజువైతే కనుక మాధవయ్యను గ్రామ బహిష్కరణ చేసి ఎక్కడా పని దొరకకుండా చేస్తాను అని అనేసరికి పెద్ద ఆయన ఇలా అంటాడు, ఒకవేళ దొంగతనం వేరే వారు చేశారు అని రుజువైతే దెబ్బలు తిన్న మాధవయ్యకి ఎటువంటి న్యాయం చేస్తారు అని అడుగుతాడు. ఆయనకి పరిహారంగా ఏమి ఇస్తారు అని మల్లయ్య గారు అడిగేసరికి జమీందారు గారు కంగారు పడతాడు. ఊరి పెద్ద, అదే గనక నిజమైతే అకారణంగా దెబ్బలు తిన్న మాధవయ్యకు జమీందారు గారి ఇంట్లో దొంగిలించబడిన సొమ్ము దొరికితే అందులో సగభాగం మాధవయ్యకి ఇప్పిస్తాను. ఇదే గ్రామ పెద్దగా నా తీర్పు. అలాగే మాధవయ్యకు దెబ్బలు తగ్గే వరకు సెలవులు ఇప్పిస్తాను అని ఆ ఊరి పెద్ద అంటాడు. ఇంతలో ఇంటిని సోదా చేయటానికి వెళ్ళిన వ్యక్తి మాధవయ్య ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో నుంచి రాధిక బయటకు వస్తుంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేను మీ ఇంటిని సోదా చేయటానికి వచ్చాను. నన్ను గ్రామ పెద్దగారు పంపారు. రాధిక ఇలా అంటుంది, మా ఇంటిని సోదా చేయటం ఏమిటండి? అసలు ఏమైంది? అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, మాధవయ్య జమీందారు గారి ఇంట్లో డబ్బు బంగారం దొంగలించాడు అని జమీందారు గారు చెట్టు కట్టేశారు. అందుకే గ్రామ పెద్దగారు ఇంటిని సోదా చేసి రమ్మన్నారు. రాధిక ఇలా అనుకుంటుంది, అవునా పరమేశ్వర, ఏమిటి మాకు ఈ కష్టాలు? ఆయన అలాంటి వారు కాదు అని మీకు తెలుసు కదా స్వామి. అయినా మాకు ఎందుకు ఈ పరీక్షలు అని బాధపడుతూ మనసులో అనుకుంటుంది. సోదా చేయటానికి వచ్చిన వ్యక్తి ఇంటిలోకి వెళ్ళి సోదా చేస్తాడు. అన్ని గదులు తిరిగి క్షుణ్ణంగా సోదా చేస్తాడు. వచ్చిన అతను మళ్ళీ తిరిగి జమీందారు ఇంటికి వెళ్తాడు. వెంటనే రాధిక కూడా బయలుదేరుతుంది. తర్వాత ఆ ఊరి పెద్ద జమీందారుని నేరం రుజువు కాకుండా ఇలా శిక్షించడం తప్పు, ముందు మాధవయ్య కట్లు ఇప్పండి అని అంటాడు ఊరి పెద్ద. ఇంతలో సోదా చేసిన వ్యక్తి రాధిక ఇద్దరూ కూడా అక్కడికి చేరుకుంటారు. సోదా చేసిన వ్యక్తి మాధవయ్య ఇంట్లో ఎటువంటి బంగారము డబ్బు దొరకలేదండి అని చెప్తాడు. అప్పుడు ఊరి పెద్ద, సరే వారం రోజుల్లో దొంగతనం చేసిన వ్యక్తిని డబ్బు ధనాన్ని కనిపెడదాం, ఇంకా మాధవయ్యను ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటాడు గ్రామాధికారి. అప్పుడు మల్లయ్య గారు రాధిక మాధవిని తీసుకుని ఇంటికి బయలుదేరతారు. రాధిక ఇలా అంటుంది, ఏమిటండి ఇదంతా? అసలు ఆ దొంగతనం మీరే చేశారు అని జమీందారు గారు ఎలా అనుకుంటున్నారు? మాధవయ్య ఇలా అంటాడు, ఏమో రాధిక, అంతా మన తలరాత. ఇంతలో మల్లయ్య గారు, బాబు మంచికి రోజులు లేవు, డబ్బు ఎవరి చేతిలో ఉందో వారిదే పైచేలా ఉంది. అమ్మా రాధిక, నువ్వు కంగారు పడకు, దొంగతనం ఎవరు చేశారో నేను కనిపెడతాను,
నా వంతు నేను సహాయం చేస్తాను. మేము ఈ ఊరికి చేరుకునే సమయంలో ఒక దొంగల ముఠా మమ్మల్ని ఆపి డబ్బులు అడిగారు. మమ్మల్ని బెదిరించారు. కానీ మా దగ్గర డబ్బులు లేకపోవటంతో మమ్మల్ని పక్కకి గెంటేశారు. వారి స్థావరం అక్కడే ఉండి ఉంటుంది అని అంటూ మల్లయ్య గారు, మాధవయ్య, రాధిక ఇంటికి చేరుకుంటారు. పాప తండ్రిని చూసి, ఏమిటి నాన్నగారు, ఈ దెబ్బలు, మీకు చాలా దెబ్బలు తగిలాయి. మీ దెబ్బలు చూస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది అని అంటుంది. అప్పుడు మాధవయ్య, ఏమీ లేదు చిట్టు తల్లి, దారిలో వస్తూ ఉంటే జారి పడిపోయాను అని అంటాడు. ఆ పాప, అవునా నాన్న, చాలా రక్తం వస్తుంది, మీకు నేను మందు రాస్తాను, తగ్గిపోతుంది అని అంటుంది పాప. తరువాత రోజు ఉదయాన్నే మల్లయ్య గారు మాధవయ్య స్నేహితుడైన సత్యాన్ని తీసుకుని దొంగల ముఠాను ఎతుక్కుంటూ వెళతారు. మల్లయ్య గారు, ఇక్కడ పాడుపడిన భవనం ఉంది, అక్కడే దొంగలు మమ్మల్ని అడ్డగించారు, అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్తారు. దూరంగా ఒక దొంగ ఒక మూటను మోసుకుంటూ వెళ్తాడు. వెనకాలే చాటుగా మల్లయ్య, సత్యం కూడా వెళ్తారు. ఆ దొంగ ఒక గొయ్యిని తవ్వి తెచ్చిన మూటను అందులో పెడతాడు. అదంతా చూసిన మల్లయ్య, సత్యం ఆ దొంగ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా వెతుకుతారు. దొంగ పాతిపెట్టిన చోట సత్యం తవ్వుతాడు. ఆ గోతి నుంచి కొన్ని మూటలను తీస్తాడు. సత్యం ఇలా అంటాడు, మల్లయ్య గారు, మన అదృష్టం బాగుందండి, తక్కువ సమయంలోనే దొంగ దొంగిలించిన సొమ్ము దొరికింది. అతి తొందరలోనే నా మిత్రుడు కష్టాలు తొలగిపోతాయి. మల్లయ్య గారు, ఈ బంగారము డబ్బు జమీందారు గారిదే అని ఎలా కనిపెట్టాలి? అప్పుడు మల్లయ్య గారు, కనిపెట్టవలసింది ఏముంది సత్యం, ఇంత పెద్ద మొత్తంలో బంగారం డబ్బు దొరికాయి, ఎవరిదైతే ఏముంది, నీ మిత్రుడికి ఇందులో సగభాగం వస్తుంది కదా, నీకు సంతోషమే కదా అని అంటాడు. అప్పుడు సత్యం, నిజమే మల్లయ్య గారు, ఇందులో సగభాగం నా మిత్రుడికి వస్తాయి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జమీందారు గారు ఈ ధనం బంగారం చూస్తే మొత్తం నాదే అని చెప్పినా చెప్తాడు. అప్పుడు మల్లయ్య ఇలా అంటాడు, ఇంత జరిగినా జమీందారు గారిలో మార్పు రాకపోతే ఆయనకి స్వర్గద్వార ప్రవేశాలు మూసుకుపోతాయి, ఆయనకి నరకద్వారాలు తెరుచుకుంటాయి, ఇది సత్యం అని మాట్లాడుకుంటూ ఊరిలోకి చేరుకుంటారు. గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి మూటలను చూపించి మాధవయ్యకి న్యాయం చేయమని అడుగుతారు. అప్పుడు గ్రామ పెద్ద, సరే తప్పకుండా న్యాయం చేస్తాను, ఇప్పుడే జమీందారు గారింటికి వెళ్ళి న్యాయ విచారణ చేసి న్యాయం చేస్తాను. అప్పుడు మల్లయ్య గారు, ఇందులో ఎంతవరకు బంగారము డబ్బు జమీందారు గారితో ముందు తేల్చండి అని అనేసరికి ఊరి పెద్ద, సరే మల్లయ్య గారు అని అంటాడు. అలా మాట్లాడుకుంటూ జమీందారు గారింటికి చేరుకుంటారు. గ్రామ పెద్ద మాధవయ్య కుటుంబాన్ని, ఊరి ప్రజల్ని పంచాయతీకి పిలిపిస్తాడు. అప్పుడు గ్రామ పెద్ద, మల్లయ్య గారు, మీరు ఆ మూటలను జమీందారు గారి ముందు పెట్టండి. మల్లయ్య గారు ఆ మూటలను జమీందారు గారి ముందు పెడతారు. అప్పుడు గ్రామ పెద్ద, జమీందారు గారు, ఇందులో మీ ధనం బంగారం ఏదో చెప్పగలరా? ఆ రోజు ఎంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగింది అని గ్రామ పెద్ద అడిగేసరికి జమీందారు మనసులో ఇలా అనుకుంటాడు, ఇన్నాళ్ళు అక్రమంగా సంపాదించినా పర్వాలేదు, దేవుడి గుడికెళ్తే సరిపోతుంది అని అనుకునేవాణ్ణి. కానీ ఈ బంగారం ధనం పోవటం వలన ఈ 2 రోజులు నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను. ఒక్కరోజు కూడా సంతోషంగా లేను. మాధవయ్య లాంటి వాళ్ళ దగ్గర శ్రమ దోపిడీకి పాల్పడి చాలా తప్పులు చేశాను. ఇప్పుడు దేవుడు కూడా మాధవయ్య పక్షానే ఉన్నట్టున్నాడు. ఇక నుంచైనా నేను మంచిగా మారాలి అని అనుకుంటూ గ్రామ పెద్ద అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాడు జమీందారు. గ్రామ పెద్దగారు, ఇక్కడున్నదంతా నాది కాదు, అంత పెద్ద మొత్తంలో నాది పోలేదు, ఆ మూటలు విప్పించండి, నా బంగారం ధనం ఎంత ఉందో చెప్తాను అనేసరికి గ్రామ పెద్ద, ఆ మూటలు విప్పండి అని అంటారు. ఆ మూటలు విప్పేసరికి అది చూసిన వారంతా ఆశ్చర్యపోతారు. అందులో చాలా విలువైన వజ్రాలు, బంగారం, నగదు ఉంటాయి. అప్పుడు గ్రామ పెద్ద, మీరు ప్రమాణం చేసి మీ ధనం మీ బంగారం ఏదో చెప్పండి అని అంటాడు. జమీందారు గారు తన ఇంట్లో పోయిన ధనాన్ని బంగారాన్ని గుర్తుపడతాడు.
గ్రామ పెద్దగారు, ఈ మూటలో ఉన్నవి మాత్రమే నావి, మిగతా వాటికి నాకు ఏ సంబంధమూ లేదు. అప్పుడు గ్రామ పెద్ద, సరే అయితే ముందుగా అనుకున్నట్లుగానే ఇందులో సగభాగం మాధవయ్యకి ఇవ్వండి అని అంటాడు. అప్పుడు వెంటనే సత్యం, మరి మిగిలిన బంగారం నగదు ఏం చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు గ్రామ పెద్ద, అంత నిజాయితీగా ఆ మూటలను మన ముందు ఇచ్చినందుకు మల్లయ్య గారు ఏమి చెబితే అది చేద్దాం. ఆయన వయసుకి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది అని అంటాడు. అప్పుడు మల్లయ్య గారు, నా వయసుకి గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఆ మూటలలోని బంగారం నాది, ఎవరైనా ముందుకు వస్తే రుజువు ఇప్పించి వారికి ఇప్పించండి. ఎవరూ ముందుకు రాకపోతే దైవ కార్యక్రమాలకి కాకుండా మీ గ్రామంలో ఉన్న పేదవారికి సహాయం చేసి వారిని సాటి మనుషుల్లాగా ఆదుకోండి అని అంటాడు మల్లయ్య. అప్పుడు గ్రామ పెద్ద, చాలా మంచి సలహా ఇచ్చారు మల్లయ్య గారు అనే గ్రామ పెద్ద అంటాడు. మల్లయ్య, ఇంకొక చిన్న విన్నపం అండి. ప్రతి సంవత్సరము కూడా మాధవయ్య లాంటి వారిని కూడా అరుణాచల యాత్రకి తీసుకువెళ్ళండి. అప్పుడు జమీందారు, అవును, మీరు చెప్పింది నిజమే. మాధవయ్య లాంటి వారిని కూడా అరుణాచల యాత్రకి తీసుకుని వెళ్దాం అనే జమీందారు బంగారము డబ్బులు సగభాగం మాధవయ్య దగ్గరికి వెళ్ళి మాధవయ్యకి ఇస్తాడు. మాధవయ్యను ఇలా అంటాడు, నన్ను క్షమించు మాధవయ్య, నిన్ను అకారణంగా శిక్షించాను. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు కష్టాల్లో ఉన్న పరులకు సహాయం చేసే గుణం కలవాడివి. అందుకే నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అని అంటాడు. అప్పుడు మాధవయ్య, పర్వాలేదు జమీందారు గారు, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని అంటారు. నేను ఏదో తప్పు చేసి ఉండి ఉంటాను, అందుకే అకారణంగా శిక్ష అనుభవించాను అని అంటాడు మాధవయ్య. ఇంతలో గ్రామ పెద్ద, విచారణ ముగిసింది, మాధవయ్య నిర్దోషి అని తేలింది. అలాగే అతనుకు రావలసిన సగభాగం ఇప్పించాము అని అంటాడు గ్రామ పెద్ద. మాధవయ్యకి వచ్చిన సగభాగంతో మల్లయ్య గారు, సత్యం, రాధిక నలుగురు ఇంటికి వస్తారు. మల్లయ్య మాధవయ్యను ఇలా అడుగుతాడు, మాధవయ్య, నీకు సరైన న్యాయం జరిగిందా అని. అప్పుడు మాధవయ్య, మల్లయ్య గారు, న్యాయం సంగతి ఏమో గాని 10 మందికి సహాయం చేసే సంపద రావటం అంతా పరమేశ్వరుని భిక్ష. మీ ఇద్దరి కృషి వల్ల నేను ఈరోజు నిర్దోషిగా ఐశ్వర్యవంతుడిగా నిలిచాను అని అనేసరికి భార్య, అదేంటండి, మీరు పూర్తి సంతృప్తిగా లేరా? అప్పుడు మాధవయ్య, రాధిక, నువ్వు నేను మన చిట్టి తల్లి అరుణాచలం యాత్ర వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటేనే నాకు పూర్తి సంతృప్తిగా ఉంటుంది అని అనేసరికి మల్లయ్య నవ్వుతూ, మాధవయ్య, నీకు ధనలాభం వచ్చినా సరే ఏమీ మారలేదు, నువ్వు నీలానే ఉన్నావు అని అంటాడు. ఇంతలో సత్యం, అది మాధవయ్యకి జీవితకాలం కోరిక మల్లయ్య గారు. రాధిక ఇలా అంటుంది, నిజం చెప్పారు సత్యం అన్నయ్య గారు అని అంటుంది. మల్లయ్య గారు ఇలా అంటాడు, ఇంకెందుకు ఆలస్యం, మేము ఎలాగో రేపు తిరిగి అరుణాచల యాత్రకి పాదయాత్ర ప్రారంభిస్తాము. కాబట్టి మాధవయ్య, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, మా వృద్ధ దంపతులకు తోడుగా ఉంటారు. అప్పుడు మాధవయ్య, అలాగే మల్లయ్య గారు, తప్పకుండా చేద్దాం. మీలాంటి వారికి నోట మాట ఊరికనే రాదు. రేపే బయలుదేరదాం అని అంటాడు. ఇంతలో సత్యాన్ని మాధవయ్య ఇలా అడుగుతాడు, సత్యం, నువ్వు కూడా మాతో పాటు అరుణాచలం యాత్ర పాదయాత్ర రావచ్చు కదా? అప్పుడు సత్యం, మాధవయ్య, నాకు రావాలనే ఉంది, కానీ మా పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి, అందుకే నేను రాలేకపోతున్నాను అని అంటాడు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. ఇంతలో పాప చూసి, అమ్మ, నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి? నాకు ఏమైనా కొత్త బొమ్మలు కొన్నారా ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు రాధిక, అవును చిట్టి తల్లి, మీ నాన్నగారి జీవితకాల కోరిక రేపటి నుంచి తీరబోతుంది. అప్పుడు పాప, ఏమిటమ్మా, మనం అరుణాచల యాత్రకి వెళుతున్నామా ఏమిటి అని అంటుంది. రాధిక, అవునమ్మా, రేపే మనం బయలుదేరుతున్నాము అని అంటుంది. పాప, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా,
అయితే నేను రేపు పొద్దుటే లెగిసిపోతాను. ఆ రోజు రాత్రి అందరూ కూడా సంతోషంగా పడుకుంటారు. తెల్లవారింది. మల్లయ్య గారు దంపతులు, మాధవయ్య దంపతులు అరుణాచల యాత్ర పాదయాత్రకి సిద్ధమయ్యి ఆహార పదార్థాలు, బట్టలు, మూటలు కట్టుకుని బయలుదేరతారు. అలా 2 అడుగులు వేసేసరికి వారికి నందీశ్వర రూపంలో ఆవు ఎదురైంది. రాధిక ఇలా అంటుంది, మంచి శకునం ఎదురయ్యింది. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే మనకు ఎదురు వచ్చినట్లు అయ్యింది. మన యాత్ర విజయవంతం అవుతుంది అని అంటుంది. మాధవయ్య అవును రాధిక అని మాధవయ్య అంటాడు. అలా నడుచుకుంటూ ఆ ఊరి పొలిమేర వరకు నడుచుకుంటూ వెళతారు. దారిలో ఎక్కడా కూడా జనసంచారం అనేది కనిపించదు. అప్పుడు మల్లయ్య ఇలా అంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత, అదిగో అక్కడ ఏదో గ్రామం కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి మనం విశ్రాంతి తీసుకుందాము అని అంటాడు. అలా ఆ గ్రామానికి చేరుకుని అందరూ కూడా ఆ గుడి దగ్గర ఉన్న సత్రంలో విశ్రాంతి తీసుకుంటారు. మర్నాడు ఉదయం లేచి మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తారు. అలా 3 రోజుల పాటు రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకుంటూ పగలు ప్రయాణం చేస్తారు. చివరకు ఒక పెద్ద వర్షంలో ఒక గ్రామానికి చేరుకుంటారు. ఇంతలో పాప ఆకలవుతుంది నాన్నగారు, నాకు తినటానికి ఏమైనా కావాలి అని అంటుంది. రాధిక తెచ్చినవన్నీ అయిపోయినాయండి అనేసరికి మాధవయ్య సరే నేను ఈ ఊర్లోకి వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకువస్తాను అని వెళతాడు. అలా వెళుతూ ఉండగా మాధవయ్యకు అరుణాచల యాత్ర వసతి గృహం అని రాసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంచెం ఆహారం తీసుకుని వచ్చి రాధికకు ఇస్తాడు. అక్కడే భోజనం చేసి ఆ రాత్రంతా ఒక అరుగు మీద పడుకుంటారు. మాధవయ్య రాధిక లెగిసి చూసేసరికి వారికి ఒక బోటు కనిపిస్తుంది. అరుణాచలానికి స్వాగతం అని ఉంటుంది. అది చూసి వారు ఎంతో సంతోషపడతారు. వైష్ణవికి కూడా చూపిస్తారు. అదిగో చిట్టుతల్లి, మనకి రాత్రి వర్షం వల్ల చీకటిగా ఉండటం వలన అరుణాచల కొండ కనిపించలేదు. చాలా బాగుందండి అని రాధిక పాప అంటారు. ఇంతలో మాధవయ్య మల్లయ్య గారు, భవానీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు రాధిక అనేసరికి చుట్టూతా ఎంత చూసినా కానీ కనపడరు. రాత్రి మనతో పాటు ఈ అరుగు మీదే పడుకున్నారండి, కానీ ఉదయం చూస్తే లేరు. మాధవయ్య ఇలా అంటాడు, ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు, ఇక్కడే కాసేపు వేచి ఉందాము అని అంటాడు. అలా చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, మీరు మల్లయ్య గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు వారి కోసం వెతకకండి, మీరు ముందు స్నానం చేసి గిరి ప్రదక్షిణ చేసి అరుణాచల శివయ్య తండ్రి దర్శనం చేసుకోండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాధిక, సరే మనం ఏం చేయగలమండి, ముందు మనం స్నానాలు చేసి గిరి ప్రదక్షిణ చేద్దాము, దారిలో మనకి మల్లయ్య గారు కనిపిస్తారేమో అనేసరికి సరే రాధిక అని అంటాడు మాధవయ్య. అలా స్నానాలు చేసి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. అలా కొంతసేపు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత రాధిక ఇలా అంటుంది, ఏమండి మీకు అరుణాచల కొండను చూస్తే ఏమనిపిస్తుంది అనేసరికి నేను ఇన్ని రోజులు కలలు కన్నది నా ముందే ఉంది. ఇక్కడ అనువనువు పరమేశ్వరుడు ఉంటాడు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటము అంటే సాక్షాత్తు పరమేశ్వరుడికి చేయటమే. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మల్లయ్య గారు దంపతులు ఎక్కడా కనిపించలేదు. అదే ఒక మూల నిరుత్సాహంగా అనిపిస్తుంది అనేసరికి రాధిక, దారిలో కనిపిస్తారులేండి, నడవండి అని అంటుంది. ఇంతలో పాప, అమ్మ శివుణ్ణి దర్శించటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేసరికి రాధిక ఇలా అంటుంది, వచ్చేసాం తల్లి, ఇంకొంచెం గిరి ప్రదక్షిణ చేస్తే ఆ అరుణాచల శివయ్య తండ్రి దర్శనం జరుగుతుంది. తరువాత మనం మన ఊరి వెళ్ళిన తర్వాత పంచిపెడతానికి ప్రసాదాలు కొందాం, అలాగే నువ్వు మీ స్నేహితులకు కూడా ప్రసాదం పంచిపెడదు కానీ, అలాగే నీకు నాన్నగారితో చెప్పి మంచి బొమ్మలు కొనమని కొనిపిస్తాను అని అంటుంది. తరువాత మంచి భోజనం చేసి ఇంటికి బయలుదేరదాం అని అంటుంది. అప్పుడు కూతురు చాలా సంతోషంగా ఉందమ్మా అనేసరికి
మాధవయ్య అవునా తల్లి, మీ సంతోషమే మా సంతోషమమ్మా అని అంటాడు. గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. అరుణాచల శివయ్య తండ్రిని దర్శనం చేసుకుంటారు. బయటికి వచ్చేసరికి వారికి ఎదురుగా మల్లయ్య భవానీ దంపతులు కనిపిస్తారు. వారు నడుచుకుంటూ వెళ్ళి అరుణాచల కొండలో ఐక్యమైపోతారు. ఇదంతా చూసిన మాధవయ్య దంపతులకు ఏమీ అర్థం కాదు. అంతా అయోమయంలా అనిపిస్తుంది. మాధవయ్య దంపతులు తిరుగు ప్రయాణమై బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కిన తర్వాత మాధవయ్య అలసిపోయి అలా నిద్రలోకి జారుకుంటాడు. మల్లయ్య కలలో కనిపించి, మాధవయ్య, వైష్ణవికి మాట ఇచ్చినట్లుగానే మిమ్మల్ని అరుణాచల యాత్రకి తీసుకెళ్చాము. మా బాధ్యత పూర్తయింది. నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాము. నువ్వు కూడా నీ ధర్మంగా నడుచుకో. మీకు అంతా శుభం జరుగుతుంది అని తన నిజ స్వరూపాన్ని చూపించి పరమేశ్వరుడు మాయమైపోతాడు. గ్రామానికి చేరుకున్న మాధవయ్య తన కలలో జరిగిందంతా రాధికతో చెబుతాడు. అప్పుడు రాధిక, మనం చాలా అదృష్టవంతులమండి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ అరుణాచల యాత్ర మనతో చేయించారు. ఇంతలో పాప, అమ్మ, మల్లయ్య తాతయ్య గారు, భవానీ బామ్మగారు ఏరి ఎక్కడా కనిపించట్లేదేంటి అని అడుగుతుంది. అప్పుడు మాధవయ్య, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల రూపంలో మన ఇంట్లోనే ఉంటారమ్మా అని అంటాడు. అలా అరుణాచల యాత్ర ముగించుకుని గ్రామంలోనే ఒక ఆహార వ్యాపారం ప్రారంభించి నలుగురిలో మంచిగా బ్రతుకుతాడు మాధవయ్య. తల్లి, కథ విన్నావు కదమ్మా. నీ భక్తి, నీ మంచితనం నిన్ను కాపాడుతాయమ్మా. నువ్వు కన్న కలలు నెరవేరుతాయి. నువ్వు కోరుకున్న కోరికలు తీరుతాయి. నా పాదాలను ఆశ్రయించిన నీకు జీవితంలో ఎటువంటి లోటు ఉండదు తల్లి. ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఈ కథ ద్వారా చక్కటి సందేశం అందించారండి. ఇంత అద్భుతమైన కథను అందించినందుకు బాబాగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.